గుడ్ ఈవినింగ్ ఆల్. సో మీకు ఎంతమంది ఆల్రెడీ గ్రూప్ 1 ఇంతకు ముందు 2022 నోటిఫికేషన్ లో మెయిన్స్ రాస్తున్నారు? కెన్ యూ ప్లీజ్ టైప్ ఆర్ రైజ్ హ్యాండ్? ఓకే, అరౌండ్ 5 to 6 మెంబర్స్. ఓకే, ఫైన్. సో మీకు టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు రాసారు ఈ పాలిటీ టెస్ట్ సిరీస్? ఎవరైనా ఒకటి చెప్తారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఒకసారి, పర్లేదు. We started somewhere near last 10 days back. ఇది ఎప్పుడు జరిగింది పాలిటీ? Quality వచ్చేటప్పటికి they started with the first week itself. Sunday, sir. Like just before ఓకే ఓకే, ఫైన్. last week Sunday. ఓకే, ఫైన్. సో సార్ వచ్చేసి నాకు బెస్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలో చెప్పు అని చెప్పేసి, అంటే నువ్వైతే ఎలా రాస్తావు అని చెప్పమని చెప్పారు. సో నా ఉద్దేశంలో బెస్ట్ ఆన్సర్ అనేది ఏముండదు. సో పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్, సో ఎవరి ఆన్సర్ ఈజ్ యూనిక్. సో ఒకరి ఆన్సర్ ఇంకొకరిని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఎవరి ఆన్సర్ ఒకేలా ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అంటే, సరే మీరు ఆన్సర్స్ ఎలా రాస్తారో ఏంటో అది మీకే బాగా క్లారిటీ ఉంటుంది. బట్ పర్ఫెక్షన్ కోసం ఎప్పుడు ట్రై చేయొద్దు. నేను పర్ఫెక్ట్ గా రాయాలి, సో నా ఆన్సర్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు ట్రై చేయకండి. సో మేక్ ఇట్ సింపుల్. అంటే మనం కాన్వర్సేషన్ ఎలా బిల్డ్ చేసుకుంటాం ఆపోజిట్ పర్సన్ తో? ఒకవేళ మనం మాట్లాడితే ఏదైనా ఒక టాపిక్ గురించి లేదా ఏదైనా మీకు డిస్కషన్ చేయండి అన్నప్పుడు, సో ఆపోజిట్ పర్సన్ తో మనం ఎట్లా మాట్లాడతామో అంతే సింపుల్ గా ఆన్సర్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మీకు ఎంత సింపుల్ గా ఆన్సర్ కనిపిస్తే ఎవాల్యుయేటర్ కి అంత బాగా అర్థం అవుతుంది అనమాట, మీరు ఎంత బాగా కన్వే చేస్తున్నారు అనేసి. సో మనం ఏదో ఎక్స్ట్రాడినరీగా రాయాలి, ఎక్కువ ఎక్కువ టెక్నికల్ వర్డ్స్ వాడాలి, ఇలాంటి మైండ్ సెట్ తో మాత్రం వెళ్ళకండి. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది చాలా మందికి. నాకైతే ఈ పాలిటీ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. సో దీని గురించి నేను డిస్కస్ చేసే ముందు, సో మీరు ఎలా రాశారు? బాగానే రాశారు అందరూ? సార్, బట్ ఆ టైంకి మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా ఫామ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. సో టైం 1 hour ఇచ్చారా మీకు ఈ 10 questions కి? 2 hours ఇచ్చారు సార్. 10 questions 2 hours ఇచ్చారా? ఓకే, ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఓన్లీ 6 questions, బట్ అవుట్ ఆఫ్ 10 in 2 hours. 2 hours ఇచ్చినా కూడా మీరు 6 questions రాయగలిగారా? ఓకే, ఫైన్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది 15 questions ఉంటాయి ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో. సో 3 hours ఉంటాయి. సో మాక్సిమం క్వశ్చన్ కి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అరౌండ్ 10 to 12 minutes వస్తుంది. వితౌట్ థాట్ మనం ఆ క్వశ్చన్ కన్స్ట్రక్షన్ అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మిగిలే టైం వచ్చేసి అరౌండ్ 10 minutes రఫ్ గా ఉంటుంది. సో 10 minutes మీరు వేసుకుంటే 15 questions 150, 3 6 180 minutes లో మీరు 50 questions రాయాలి అంటే మీరు ఎంత ఫాస్ట్ గా ఆలోచన చేయాలి. అట్ ది సేమ్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 లో మీ అందరికీ బాగా తెలుసు, క్వాంటిటీతో పాటు క్వాలిటీతో పాటు క్వాంటిటీ రెండు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఫస్ట్లీ స్లోగానే ఇనిషియేట్ తీసుకోండి. ఐ మీన్ పర్లేదు 6 questions రాసిన ఫైన్, ఇట్స్ ఓకే, ఎందుకంటే 3 to 4 months ఉంది కాబట్టి. సో కానీ మీరు స్పీడ్ గా రాయడానికి ట్రై చేయండి. అండ్ 10 questions మాక్సిమం వీలైతే 1 hour కి బిలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఐ మీన్ 2 hours, సరే 10 questions కాబట్టి 2 hours తీసుకోవచ్చు. బట్ ఓకే, మీరు 6 questions రాస్తున్నారంటే మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండాలి. సో కమింగ్ టు ఈ పాలిటీ ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే, డిస్కస్ ద రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ప్రమోటింగ్ వెల్ఫేర్ పాలసీస్ అండ్ దేర్ ఎఫెక్టివ్నెస్ ఇన్ అడ్రసింగ్ సొసైటల్ నీడ్స్ అండ్ ఫోస్టరింగ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో నేనైతే ఈ క్వశ్చన్ ఎలా రాస్తాను, ఫస్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనే డెఫినేషన్ తీసుకుంటాను. ఎందుకంటే మన కీవర్డ్ వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ పాలసీస్. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే డెఫినేషన్ రాసి, రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి అనేది మనం తీసుకొని, అట్ ది సేమ్ టైం మీరు ఎక్కువ ఏం చేస్తారంటే కరెంట్ ట్రెండ్ ఫాలో అవ్వండి. కరెంట్ గా వచ్చే కరెంట్ న్యూస్, సోషల్ వెల్ఫేర్ కి ఏమేమి తీసుకొని, ఐ మీన్ ఇక్కడ ఎంజీ నరేగా కావచ్చు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, లైక్ మీరు సెక్టార్ వైజ్ రాయడానికి ట్రై చేయండి. అంటే ఫార్మింగ్ కి ఏం తీసుకున్నాడు, అగ్రికల్చర్ కి ఏం తీసుకున్నాడు, పిఎం కిసాన్ యోజన, సో పిఎం ఫసల్ బీమా యోజన. సో అట్ ది సేమ్ టైం మళ్ళీ పూర్ పీపుల్ ని ఎంకరేజ్ చేయడానికి ఏం తీసుకున్నారు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అట్ ది సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఏం తీసుకున్నారు, ఎంజీ నరేగా. ఫిషరీస్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయడానికి ఏం తీసుకున్నారు, మత్స్య సంపద యోజన. సో ఇలా సెక్టార్ వైజ్ మీరు రాయడానికి ఎక్కువ స్కీమ్స్ ఇంకల్కేట్ చేస్తే ఎవాల్యుయేటర్ కి ఏమనిపిస్తుంది అంటే ఇతను కరెంట్ ట్రెండ్ లో ఉన్నాడు, సో హీఈస్ ఫాలోయింగ్ ద కరెంట్ న్యూస్
అండ్ ఎప్పుడు మనము అందరితో రాసినట్లు మనం కూడా రాస్తే మిగతా వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎగ్జామ్ రాస్తున్నారు, లేదా థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి. సో వాళ్ళు రాసినట్లే నువ్వు రాస్తే నీకెందుకు నేను ఎక్కువ మార్కులు వేయాలి? సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ కదా నీ ఆన్సర్ సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ అంటే జార్గన్ ఇంగ్లీష్ నా ఉద్దేశం కాదు. ఎక్కువ కరెంట్ ట్రెండ్ రాయండి, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇంకల్కులేట్ చేయండి. సో సో దట్ మీ ఆన్సర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చూసేయని కూడా బాగుంటుంది అనమాట. ఓకే, ఇతను ఫాలో అవుతున్నాడు, కరెంట్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు, సో ఇతను సర్వీస్ లో ఉండాలి అంటే ఎవాల్యుయేటర్ కి మనం ఏం కన్వే చేయాలి? సో వీఆర్ రియల్లీ హార్డ్ వర్కింగ్ పీపుల్, వీ వాంట్ టు బీ ఇన్ సర్వీస్. సో వీ వాంట్ టు బీ ఇన్ సర్వీస్ కాబట్టి మనం డెఫినెట్ గా ఎంత వీలైతే ఎంత ప్రజెంట్ ట్రెండ్ లో, అంటే మన ప్రజెంట్ ట్రెండ్ ని ఇంకల్కేట్ చేసుకుంటున్నామా లేదా అనేది ఎవాల్యుయేటర్ గ్రహిస్తాడు. సో ప్రజెంట్ ట్రెండ్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. సో నేనైతే ఇలానే స్టార్ట్ చేస్తాను. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని డెఫినేషన్ రాసి, రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు వెల్ఫేర్ పాలసీస్ ఇస్తుంది, మన ఏపీనే తీసుకుందాం, ఎక్కువ వెల్ఫేర్ పాలసీస్ మన ఏపీలోనే ఉన్నాయి, ఎందుకు వెల్ఫేర్ పాలసీస్ తీసుకుంటుంది? సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ డిబేట్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, బట్ వీఆర్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అడ్మినిస్ట్రేటర్స్ అండ్ వీఆర్ ఆస్పిరెంట్స్. సో వీ షుడ్ బి రైటింగ్ వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ద స్టేట్ రోల్ టు ప్రమోట్ వెల్ఫేర్ పాలసీస్. సో వెల్ఫేర్ పాలసీస్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది? పాలసీ ఫార్మేషన్ కావచ్చు, లేదా క్యాపిటలైజేషన్ కావచ్చు. సో ఇలా నేనైతే మాత్రం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏంటి అట్ ది సేమ్ టైం కరెంట్ ట్రెండ్స్, గవర్నమెంట్ ఏమేమి తీసుకొని వచ్చింది. మీరు ఇండియానే రాయొద్దు, ఏపీ కూడా రాయండి. ఏపీలో మాక్సిమం రాయడానికి ట్రై చేయండి. ఏపీ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం ఏపీఎస్సీ రాస్తున్నాం కాబట్టి. సో ఇలా రాయండి. ఇలా రాసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద కంట్రీస్ పార్లమెంటరీ డెమోక్రసీ, హైలైట్స్ ద పవర్, డ్యూటీస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు? రోల్ ఆఫ్ ప్రెసిడెంటల్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. మనం దీన్ని ఎట్లా బెటర్ గా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయగలమా అంటే, ప్రెసిడెంట్ పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో ఆర్టికల్స్ ని ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. పాలిటీ వచ్చేసరికి ఆర్టికల్స్, కేస్ లాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, అవి ఎక్కడా మిస్ చేయొద్దు. ఎంత వీలైతే అంత గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఆర్టికల్స్ మాత్రం. సో హిస్టరీకి వచ్చేసరికి మీరు డేట్ ఆఫ్ ఇయర్ రాయాలి, లేదా డేట్స్ రాయాలి, ఇవన్నీ మ్యాండేటరీ. అంటే ఓకే, అవి రాస్తే మీకు బెటర్గా మార్క్స్ యాడ్ అవుతాయేమో కానీ పాలిటీకి వచ్చేసరికి ఆర్టికల్స్, కేస్ లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎంత వీలైతే అంత ఎక్కువ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో ఆర్టికల్ 52 ప్రెసిడెంట్, అది కంపల్సరీ మీరు రాయాల్సిందే. సో అట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్ అనేవాడు రిపబ్లిక్ హెడ్ కాబట్టి మీరు ఇంట్రడక్షన్ వచ్చేసరికి అదే రాయండి. పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి, ప్రెసిడెంట్ అనే అతను రిపబ్లిక్ హెడ్. అట్ ది సేమ్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ తో కంపేర్ చేయండి. అమెరికన్ ప్రెసిడెంట్ అనే కంపేర్ చేస్తే మనకి దానికి కంపారిజన్ తెలుస్తుంది అనమాట. సో అతనికి కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే హీఈస్ వెల్ వర్స్డ్ ఇన్ బోత్, అంటే చదువుతున్నాడు బాగానే, రెండు కంపేర్ చేస్తున్నాడు, అంటే అనలిటికల్ గా ఉన్నాడు ఇతను అనేది మనం కన్వే చేయొచ్చు ఎవాల్యుయేటర్. అట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్ రోల్ అంటే చాలా ఉంటాయి. అంటే ప్రెసిడెంట్ అంటే మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ చాలా హై పవర్ అని చెప్తారు, కానీ ప్రెసిడెంట్ ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్ షుడ్ కమ్ విత్ ద సైన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి, దో చాలా మంది చెప్పినప్పటికీ. సో ప్రెసిడెంట్ వీటో పవర్స్ కావచ్చు, డిస్క్రిప్షన్ పవర్స్ కావచ్చు, తర్వాత లెజిస్లేటివ్ పవర్స్ కావచ్చు, ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఆర్టికల్స్ మాత్రం కంపల్సరీ రాయండి. ఆర్టికల్స్ కంపల్సరీ రాయండి, ఇంకల్కులేట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ కి నేనైతే అలా చేస్తాను. వాట్ ఇస్ ద ఐడియల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ పేజెస్ టు బి రిటర్న్ ఫర్ ఏ క్వశ్చన్? సో డెఫినెట్లీ అండి, ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కి అయితే క్వాంటిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఇచ్చినట్లు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, విష్ణు ఐఎస్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మిగతా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, ఏం చేస్తారంటే ఒక మోడల్ ఆన్సర్ మీకు ఇస్తారు అంతే. ఇదే మోడల్ ఆన్సర్ మీరు ఎగ్జాక్ట్ గా రాయాలి అని ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా మీరు అనేది మాత్రమే చెక్ చేసుకోవడానికి ఇస్తారు. అంతేగాని ఇంత చిన్నగా ఆన్సర్ మీరు రాస్తే 1 పేజీ 1.5 పేజీ వస్తుంది అంతే. 1 పేజీ 1.5 పేజీ మీకు 10 మార్క్స్ ఎలా పడతాయి? పడవు కదా. సో 8 అసలు పడవండి, 6 మార్క్సే పడతాయి మాక్సిమం. మీరు ఎక్స్ట్రా ఆర్డినరీగా రాస్తే 7 పడతాయేమో అంతే. 8 అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. సో హైయెస్ట్ మార్క్స్ 520 విత్ ఇంటర్వ్యూ ఈ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఫస్ట్ ర్యాంకర్ అమ్మాయికి. సో విత్ ఇంటర్వ్యూ అంటే 75 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు
ఈ కొంచెం మ్యాటరే కాకుండా అడిషనల్ మ్యాటర్ మీరు చాలా రాయాల్సి వస్తుంది. మీరు ఫస్ట్ మీ ఓన్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీ న్యాచురాలిటీని ఎక్కడ మిస్ చేయకండి. అంటే మీ న్యాచురల్ మిస్ చేసుకొని ఏదో మనం చదువుకునేదే ఇంకల్కేట్ చేద్దాం, దాన్ని ఇంబైబ్ చేద్దాం, కరెక్ట్ గా అక్కడ ఉండేదే ఇక్కడ మ్యాటర్ దింపుతాం అనే థాట్ లో ఉండకండి. మాక్సిమం మీరు మీ ఓన్ గా ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది వర్డ్స్ అనేది ఏమి ఉండదండి. వర్డ్స్ అంటారు కానీ 250 రాయండి 200 అనేసి. వర్డ్స్ అనేవి అసలు ఇంపార్టెంటే కదా, అసలు ఎవరు లెక్క పెట్టుకోరు అనమాట. ఎవాల్యుయేటర్ కూడా లెక్క చేయరు. సో మాక్సిమం 40 ఫస్ట్ ర్యాంకర్ మీరు తీసుకుంటే ఆ అమ్మాయి అన్ని పేజెస్ రాసింది. సో మాక్సిమం అన్ని పేజెస్ రాయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ కి 3 పేజెస్ అన్న రాయడానికి మినిమం ట్రై చేయండి. సో నాదైతే అది. సో టైం లిమిట్ అయితే మారదు. 10 మినిట్స్ ఉంటుంది, 12 మినిట్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంతే టైం ఉంటుంది. టైం లిమిట్ అయితే ఏం మారదు. కానీ మీరు ఎక్కువ పేజ్ రాయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఎంత ఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు, మీరు ఎంత ఫాస్ట్ గా రాస్తున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్ గా రాయడం, ఫాస్ట్ గా రాయడం. అట్ ది సేమ్ టైం నీట్ గా రాయండి. ఏదో మనం ఫాస్ట్ గా రాస్తున్నాం కదా, ఇష్టం వచ్చినట్టు రాస్తే. సో మాక్సిమం నేను చెప్పినట్లు కరెక్షన్ చేసే వాళ్ళు ప్రొఫెసర్సే ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్. సో వాళ్ళ నీట్నెస్ చూస్తారు, క్వాంటిటీ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, అన్ని చూస్తారు. యూపీఎస్సీలో అలా కాదు కదా ఇది. సో థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, అనలైజ్ ద టెన్షన్స్ బిట్వీన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ టెండెన్సీస్ అండ్ దర్ ఇంప్లికేషన్స్ ఫర్ గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ ఇన్ ఫెడరల్ నేషన్స్. ప్రొవైడ్ కేస్ స్టడీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ టు ఇలిస్ట్రేట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. సో సెంట్రలైజేషన్, సార్ డీసెంట్రలైజేషన్ చెప్పండి. సో కంక్లూషన్ కానీ ఇంట్రొడక్షన్ కానీ పేజ్ లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది సార్? అంటే కొన్ని క్వశ్చన్స్ కి ఇంట్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది, కొన్ని క్వశ్చన్స్ కి ఏమో ఇంట్రొడక్షన్ తక్కువ అవుతుంది, కంక్లూషన్ కి స్పేస్ ఉండట్లేదు కొన్ని వాటిలో. క్వశ్చన్స్ కి ఎప్పుడైనా సరే మాక్సిమం 5 to 7 లైన్స్ రాయండి ఇంట్రొడక్షన్, అట్ ది సేమ్ టైం కన్క్లూజన్ కూడా. ఇంట్రడక్షన్ మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని వెళ్ళండి. అంటే మీకు ఈ ఇయర్ కరెంట్ ట్రెండ్ మీకు ఫాలో అవుతూ ఉంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏమేమి ఫాలో అవ్వాలి, దేనికి మనం ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు అంటే, అట్ ది సేమ్ టైం మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీకు ఐడియాస్ వచ్చేసి ఉంటాయి ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మీకు ఇంకా ఎగ్జామ్ టైం ఉంది కాబట్టి సో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ముందుగానే. ఎందుకంటే మీరు ఇంట్రడక్షన్ అని చెప్పినారని చెప్పేసి ఒక పేజ్ అంతా ఇంట్రడక్షన్ రాస్తే చదివేవాడికి ఎవాల్యుయేటర్ కి అంత బాగోదు కదా. ఎప్పుడైనా ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే, మన బాడీ చదవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నమాట. మనం చదువుతున్నాము, సరే ఇతను ఇంట్రడక్షన్ ఇట్లా ఇచ్చాడు అంటే బాడీలో ఇంకెంత మ్యాటర్ ఉంది అంటే వాడికి ఇంట్రెస్ట్ కలగాలన్నమాట బాడీ చదవడానికి. మనం ఇంట్రడక్షనే కొంచెం స్లో మోషన్ లో రాయడం అంటే అన్ఇంట్రెస్టింగ్ గా రాస్తే ఆ వాడికి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎందుకంటే నువ్వు ఇంట్రడక్షన్ లోనే నువ్వు చెప్తున్నావు అనమాట, నా నేను ఎంత బాగా రాస్తున్నాను ఆన్సర్ ని, నా బాడీలో ఏం రిప్రజెంట్ చేస్తున్నాను అని నువ్వు ఇంట్రడక్షన్ లోనే చెప్తున్నావు. సో ఇంట్రడక్షన్ మాక్సిమం 5 to 7 లైన్స్ రాయండి. అట్ ద సేమ్ టైం కన్క్లూజన్ కూడా 5 to 7 లైన్స్ రాయండి. అండ్ క్వశ్చన్ కరెక్ట్ గా అడ్రస్ చేయండి. ఈ క్వశ్చన్ అంటే క్వశ్చన్ 2 సార్లు చదవండి. టైం తీసుకున్నా పర్లేదు, టైం అయిపోతుంది అని అనుకుంటున్నారు కానీ మీరు రాసేదే స్పీడ్ గా రాయండి. క్వశ్చన్ 2 సార్లు చదవండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ చదివి ఇంకో క్వశ్చన్ రాయొద్దు, అదే తప్పు చేస్తారనమాట. క్వశ్చన్ ప్రాపర్ గా చదవరు, ఆ క్వశ్చన్ అడ్రస్ చేయరు అనమాట. అదే పెద్ద ప్రాబ్లమ్, అదే డ్రాబ్యాక్ అనమాట. క్వశ్చన్ మీకు తెలిసింది, ఇది అడుగుతున్నాడు, నేను ఏదో రాస్తే మార్కులు వేయరు కదా, ఈ క్వశ్చన్ నేను అడ్రస్ చేస్తేనే మార్కులు పడతాయి. సో అది మాక్సిమం 5 to 7 లైన్స్ అనేది ట్రై చేయండి. ఇంట్రడక్షన్, అట్ ది సేమ్ టైం కన్క్లూజన్. మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు. ఐ మీన్ ఆన్సర్ రైటింగ్ లో నేను ఇప్పుడు ఈ ఆన్సర్ రైటింగ్ నేను ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇవి 10 క్వశ్చన్స్ నేను చెప్పినా కూడా మీకు కోర్స్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే మీరు నాకంటే బాగా మీరే చెప్పగలరు అనమాట. నేను ఈ క్వశ్చన్ నేను ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎట్లా ఆన్సర్ రాస్తాను అనేది కోర్స్ ఆఫ్ టైంలో మీకే వచ్చేస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకో టాపర్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నారు కదా, అంటే ఇంతకుముందు ఆల్రెడీ రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఎలా రాయొచ్చు, ఎలా రాయగలగాలి అనేసి.